హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్‌డే రోజు తీసిన వ్లాగ్ అండి. మేము సాటర్‌డే రోజు నాన్ వెజ్ తినము. ఆ రోజు కంపల్సరీ పప్పు గాని, సాంబార్ గాని చేస్తాననమాట. అందు గురించనేసి నేను ఇవాళ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సాంబార్ చేస్తున్నాను. ఫస్ట్ కందిపప్పు కడిగి కొంచెం ఫ్రెష్ వాటర్ ఏసేసి, మంచినీళ్ళేసి కొంచెం సేపు నానబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. సాంబార్‌కి సరిపడా కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను సాంబార్‌లో వేసే కాయగూరలు చూపిస్తున్నాను మీకు. ఆనపకాయ, బెండకాయ, టమోటా, మీ దగ్గర ఇంకేమన్నా ఉన్నా ములక్కాడలు అన్నీ ఉన్నా కూడా వేసుకోండి. ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది వెజిటబుల్స్. నెక్స్ట్ పప్పుకి మూత పెట్టేస్తున్నాననమాట స్టవ్ మీద. ఇది ఒక 2, 3 విజిల్స్ మన కుక్కర్ ఉడికేదాన్ని బట్టినండి పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే కాయగూర ముక్కలు ఉన్నాయి కదా! ఈ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి గరిటెతో కలుపుకొని కొంచెం ఒక్క అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి. కొంచెం కాయగూరలు ఉడకాలనమాట. కాయగూరలు అనేది సగం ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా! ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఉడకాలనమాట ఇవన్నీని. ఇవన్నీ బాగా ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కచ్చాపచ్చాగా దంచుకొని అది వేసుకోండి. సాంబార్‌లోకి ఈ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఉప్పు, కారం, సాంబార్ పొడి ఈ 3 వేసేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే బావుంటుందనమాట సాంబార్. కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా మరుగుతుంది కదా! ఇప్పుడింక తాలింపు పెట్టేసుకోవడం అంతే. కొంచెం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఘీతో కూడా పెట్టుకోవచ్చు. తాలింపు చాలా బావుంటుందనమాట. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి అంతా బాగా వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పోపు మరుగుతున్న సాంబార్‌లోకి వేసేసేయడం అంతే. వేసిన తర్వాత కూడా ఒక 2, 3 సెకండ్స్ పొయ్యి మీద పెడతాను. పోపేసిన తర్వాత కూడా మరిగితే సాంబార్ టేస్ట్ చాలా బావుంటుంది. సాంబార్ కాబట్టి ఇవాళ సాంబార్‌లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ జస్ట్ ఉప్పు, కారం వేసి వేపుతాను అంతేనండి నేను. జస్ట్ ఏదోటి ఉండాలి కదా సైడ్ డిష్ అంతే. పోపు, ఉల్లిపాయలు ఏమి వేయట్లేదు. కడాయి పెట్టి ఆయిలేసి ఈ దొండకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసేయడం అంతే. అలా స్లోగా మగ్గుతాయనమాట. ఎందుకంటే దొండకాయ అనేది చాలా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా! అందు గురించనేసని ఇలా మధ్య మధ్యలో కలుపుతుండండి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. అంటే సగం మగ్గినియి కదా! కొంచెం మగ్గింది దొండకాయ అందుకనేసని ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాననమాట. మీ అందరిని అడగాలనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియాలి కదా! అందు గురించనేసని. ఇంకా ఏమన్నా కొత్తగా వీడియోస్ ఏమైనా చెయ్యాలా అది కూడా చెప్పండి. లైక్ చేయండి. ప్లీజ్ ఎవ్వరు లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అనేవి చాలా బావుంటాయి. ఈ దొండకాయ ఫ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంత్రం మా అబ్బాయి వచ్చిన తర్వాత ఏమన్నా చేయమన్నాడు. సర్లే మొన్న వేమార్ట్ నుంచి తెచ్చిన మ్యాగీ ఉంది. ఇది ఆటా అండి. ఆటా వెజ్ నూడిల్స్ అనమాట. అందు గురించనేసి ఇది చేస్తున్నాననమాట. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇవి 2 తీసుకున్నాను మ్యాగీ నేను. ఈ మ్యాగీ వేసేసి మ్యాగీ అనేది ఇది చాలా త్వరగా ఉడికిపోతుందండి. కొంచెం ఉడికిన తర్వాత వార్చేసుకోవడం అంతే. వార్చుకున్న తర్వాత ఇందులో కొంచెం చన్నీళ్ళు ఉంటాయి కదా! చన్నీళ్ళు పోసుకోవాలి. లేకపోతే వేడికి ఇంకా మగ్గిపోయి మెత్తగా అయిపోతుందండి మ్యాగీ. చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొంచెం చన్నీళ్ళు పోసుకుంటున్నాను. పోసుకొని ఇది పక్కన పెట్టేసుకోవడం అంతే. ఈలోపు మనం వెజిటబుల్సే కట్ చేసేసుకుందాము. నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి చేస్తున్నాను కదా! అందు గురించనేసని. నా దగ్గర క్యాబేజ్, క్యారెట్ ఉన్నాయి. మీ దగ్గర ఉంటే బీన్స్, క్యాప్సికమ్ అవన్నీ కూడా వేసుకోండి. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. వేసి కొంచెం వేపుతున్నాననమాట. అంటే ఇవి బాగా వేగక్కర్లేదు. కొంచెం లైట్‌గా వేగితే బావుంటాయి. అంటే మ్యాగీలోకి కదా! కొంచెం మధ్యలో క్రంచీగా అలా తగిలితే బావుంటుందనమాట టేస్ట్. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి మ్యాగీకి. ఇంకొకటి మ్యాగీ అనేది అంత హెల్తీ కాదు కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం బావుంటుంది. ఇలా కొంచెం హెల్తీ వెర్షన్‌లో అనమాట ఇది. మనం వార్చి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా! ఆ మ్యాగీ అనేది వేసేసుకొని దానికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం మాకు స్పైసీగా తినడం ఇష్టం. అందు గురించనేసి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. లేదు అంటే వేసుకోకండి. నెక్స్ట్ మనకి ఈ మసాలా పౌడర్ ప్యాకెట్స్ ఇస్తాడు కదా! మ్యాగీతో పాటు. ఇది వెజిటబుల్ మ్యాగీ కదండీ! అందులోనే క్యారెట్, చిన్న చిన్న గ్రీన్ పీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా కలుపుకోవడం అంతే. ఇది స్టీల్‌ది కాబట్టి కొంచెం పడుతుంది. మీ దగ్గర పెద్ద ఫోర్క్స్ ఉంటే 2 ఫోర్క్స్ తోటి కలుపుకోండి. బాగా మిక్స్ అవుతుందనమాట. నేను ఇలా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత నెక్స్ట్
చూసారా ఇక్కడ ఇలా 2 గరిటెలతోటి నేను ఇలా కలుపుతున్నాననమాట. అంతేనండి, వెజిటబుల్ మ్యాగీ రెడీ అయిపోయింది. వేసుకుంటే కొంచెం టమాటో సాస్ వేసుకోవచ్చు, బావుంటుందనమాట. మా అబ్బాయికి తీసుకెళ్ళి ఇస్తున్నానిది. వేడిగా ఉంది గదా! అందుకనే నేను పట్టుకొస్తన్నాడు అన్నాను. ఇచ్చేస్తే వాడు తినేస్తాడు. నెక్స్ట్ పాలు కూడా పెట్టేసాను బూస్ట్ కలపడానికి. అంతేనండి ఇవాల్టి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.